సడన్ గా సౌత్ స్టేట్స్ గవర్నర్స్ గరంగరంగా మారుతున్నారు. జనరల్ గా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాలను ప్రతిపక్షాలు బాయ్కాట్ చేయడం, వాకౌట్ చేయడం చూస్తాం. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా గవర్నర్లే తమ ప్రసంగాల నుంచి వాకౌట్ చేస్తున్నారు. వరుసగా తమిళనాడు, కేరళ, కర్ణాటక శాసనసభల్లో ఈ దృశ్యాలు కనిపించాయి. దీంతో ఈ వ్యవహారం కాస్త స్టేట్ వర్సెస్ సెంటర్ గా మారింది. పెద్ద చర్చకు దారితీస్తోంది. సౌత్ స్టేట్స్ గవర్నర్ తీరుపై చర్చ. వరుసగా బడ్జెట్ ప్రసంగాల నుంచి వాకౌట్. సాధారణ విషయంగానే చూడాలా, సెంటర్ వర్సెస్ స్టేట్స్ గానా? నచ్చని విషయాలను ప్రసంగాల్లో పెడితే తిరస్కరించడం కుదురుతుందా? మొన్న తమిళనాడు, కేరళ అసెంబ్లీలో గవర్నర్లు వ్యవహరించిన తీరుపై చర్చ సాగుతుండగానే తాజాగా కర్ణాటక అసెంబ్లీలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పటిదాకా గవర్నర్ ప్రసంగం అంటేనే అదో మొక్కుబడి కార్యక్రమంగా ప్రభుత్వం ఏది ప్రిపేర్ చేసి ఇస్తే దాన్ని చదువుతారనే దృశ్యాలను చూస్తుంటాం. అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా సరే ఇలానే వ్యవహారం సాగుతుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ నియమించిన వ్యక్తులు గవర్నర్లుగా ఉంటే మాత్రం కాస్త డిఫరెంట్ సీన్లు గమనిస్తుంటాం. అయితే అది కూడా తక్కువ సందర్భాల్లో మాత్రమే. అయితే ఎన్డీఏ పాలనలో మాత్రం ఇది కాస్త ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ కాంగ్రెస్ ప్రభుత్వం తనకిచ్చిన ప్రసంగంలోని కొన్ని భాగాల్ని చదివేందుకు నిరాకరించారు. ఉపాధి హామీ చట్టం నరేగా స్థానంలో కేంద్రం తెస్తున్న జీరామ్జీ బిల్లు అమలుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం చేసిన సూచనల్ని వ్యతిరేకిస్తూ ఇలా గవర్నర్ తన బడ్జెట్ సమావేశాల ప్రసంగం ఆపేసి మధ్యలో వెళ్లిపోయారు. దీంతో రచ్చ మళ్లీ ప్రారంభమైంది. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ప్రభుత్వ విధానాల ప్రాధాన్యతలను పొందుపరిచిన ప్రసంగం చదవాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన కొత్త చట్టాన్ని ప్రస్తావిస్తూ కొన్ని లైన్లు ఉన్నాయి. వాటిపై గెహ్లాట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రసంగం ప్రభుత్వ ప్రచారమని వాదించారు. చివరికి చదవకుండానే మధ్యలోనే వెళ్లిపోయారు. ఇక్కడే అసలు చర్చ ప్రారంభమైంది. ఇలా గవర్నర్లే బడ్జెట్ ప్రసంగాన్ని బాయ్కాట్ చేయవచ్చా? జనరల్ గా గవర్నర్ ప్రసంగాలను ప్రతిపక్షాలు బాయ్కాట్ చేస్తుంటాయి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యాయి. దీనికి ముందే తమిళనాడు అసెంబ్లీలోనూ ఇలాంటి సీన్ చోటు చేసుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఇలాగే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవకుండానే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు కేరళలోనూ తాజాగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తన ప్రసంగంలోని కొన్ని భాగాలను తొలగించారని, తాను సూచించిన మార్పులు బడ్జెట్ ప్రసంగంలో లేవని ఆరోపిస్తూ వాటిని చదివేందుకు నిరాకరించారు. తద్వారా 3 దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభుత్వ సూచనల్ని గవర్నర్లు పట్టించుకునేందుకు నిరాకరించినట్లయింది. ఇంకా గుర్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నిసార్లు అసలు గవర్నర్ ప్రసంగమే లేకుండా బడ్జెట్ సమావేశాలను నిర్వహించిన చరిత్ర ఉంది. ఆ సందర్భంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు గవర్నర్ల వ్యవస్థ అవసరమా అనే చర్చ కూడా చేశారు. ఆ తరువాత రాజ్ భవన్ కి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సయోధ్య కుదరడంతో అది సమసిపోయింది. కేంద్రంలో ఓ పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఘర్షణపూరిత సన్నివేశాలు కనిపిస్తున్నాయి. కానీ తాజాగా మరోసారి, అందులోనూ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఇలా గవర్నర్లు ప్రసంగాలను బాయ్కాట్ చేయడం, నిరసన తెలపడం కలకలం రేపుతోంది. ఇది రాజకీయంలో భాగంగానే కొందరు చెబుతుండగా, మరికొందరు మాత్రం గవర్నర్లకి ఉండే విచక్షణ, అధికారాలను ప్రస్తావిస్తున్నారు. ఈ సందర్భంలోనే నిజంగా గవర్నర్లకు ఇంతగా విచక్షణ ఆధారంగా పనిచేసే ఆసక్తి ఉంటే రాష్ట్రాల్లో చాలా సమస్యలపై కూడా స్పందించవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లోనే ఇలా తమ విచక్షణాధికారాన్ని గుర్తుకొచ్చినట్లు ప్రవర్తించడమే కొత్తగా అనిపిస్తోంది.